దున్నపోతు బలి కానీ దున్నపోతుని వదిలేయడం కానీ ఇక్కడ జనరల్గా ఈ మధ్య కాలంలో అయితే లేదు. ఇక్కడ స్పెషాలిటీ దున్నపోతుని సమర్పించడం, దున్నపోతుని బలి చేయడం అంటూ ప్రత్యేక కార్యక్రమం ఉంది. ఏంటి అసలు ఈ దున్నపోతు అమ్మవారి తల్లి శక్తి, ఈ శక్తి అయింది అమ్మవారు కోరుకుని బంగారం వేస్తామని కోరుకుంది. ఆ దున్నపోతు ఎంత ఏటలో దున్నపోతు కోసం ఒక కోడికి వస్తేనే అట్లా రక్తం పోద్ది. రక్తం ఇప్పుడు ఇన్ని ఏటలు వస్తాయి, అన్ని ఏటలు వచ్చి రక్తం ఆనే ఉండిపోయింది. దీనికి శివుడు ఈ వడపల శివాలయం నెత్తిలో నీళ్ళు ఎట్ట తోడుతుంటే ఈ అమ్మవారు కూడా అంటే అదే శక్తి. ఆ తల్లితోటే సంతోషంగా తీసుకుంటది. ఆ తల్లి మహిమగల తల్లి, అది ఇయాల పుట్టిన తల్లి కాదు. శక్తి తాత ముత్తాత 5 తరాలు పోయినాయి. అక్కడి నుంచి మహిమగల తల్లి ఎంతో దేశాల నుంచి భక్తుల పాటలు వస్తున్నారు. తల్లికి మొక్కుంటారు, ఆ కోరిక నెరవేర్చే తల్లి శక్తిది. ప్రతిరోజు జరుగుతుందా జాతర? డైలీ వస్తుంది. కళ్యాణం భక్తులకు మంచిగా కోలుకుంది తల్లి. అది అనుకున్న పల్లి సక్సెస్ అయ్యి అమ్మవారి బయట పెడుతూనే అది ఆ తల్లికి మనం చెప్పేది ఏం లేదు. ఆ తల్లికాడి వాళ్ళే వస్తారు, భక్తులు వస్తారు, తల్లి వస్తారు. వాళ్ళ సమస్య ఈ తల్లి చూస్తుంది. ఆ తల్లితోటి మేము సహకరించుకొని మంచిగా సంతోషంగా పోతున్నామని ఆ తల్లిని కోల్చుకుంటారు, మంచిగా ముక్కొని పోతుర్రు. సుమారుగా రోజుకు ఎన్ని ఆటలు దిగుతాయి, ఎన్ని కోళ్ళు దిగుతాయి? ఈ దున్నపోతుల సంగతి ఏంటి? దున్నపోతు సంగతి అంటే ఇది ఎలంపాట అమ్మవారి కాడ మన ఈవో సార్ ఉండు. ఈవో సార్ నుంచి గవర్నమెంట్ల ద్వారాగా అది సుమారుగా